Audio Jungle. జల్లేరు జలాశయంలో చేప పిల్లలు విడుదల చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు బుట్టాయిగూడెం మండలం అలివేలు వద్ద గుబ్బలమంగమ్మ జల్లేరు జలాశయంలో సుమారు 1,00,000 చేప పిల్లలను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆర్డీఓ ఫిషరీస్ ఏడీ మండల ఎంఆర్ఓ చేప పిల్లల్ని జలాశయంలోకి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, మండల ప్రెసిడెంట్ బుచ్చిరాజు, గ్రామ సర్పంచ్లు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ మీరేమైనా చాలా సంతోషం ఉంది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో మత్స్యకారులకి ఒక జీవనోపాధి కల్పిస్తూ ప్రభుత్వం తరఫున ఈరోజు ధర్మావడి అలాగే చేగొండి రిజర్వాయర్లో సుమారు 1,60,000 పిల్లల్ని ఈరోజు పిఓ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ధర్మావడి డ్యాంలో పిల్లల్ని విడవడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున ఒక జీవనోపాధి కల్పించాలి. వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆర్థిక సహాయం రూపంలో, అలాగే వారు చేతి పనులు చేసేటువంటి పనుల రూపంలో మనం వాళ్ళకి సహాయపడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున భారీగా ఈరోజు చేపలని నదిలో, కాలువలోకి, అలాగే ప్రాజెక్టులోకి విడవడం జరుగుతుంది. తప్పకుండా వారందరూ కూడా ఈ ఎలాంటి అవకాశాలని సద్వినియోగం చేసుకొని చక్కగా ఏదైతే వదిలిన పిల్లల్ని చక్కగా కాపాడుకొని అవి ఏదైతే సంపదకు వచ్చిన తర్వాత వాటిని పట్టుకొని వాటిని విక్రయం చేస్తే వారికి మంచి ఆదాయం వస్తుంది. తప్పకుండా ఈ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఫిషర్స్ మ్యాన్స్ అలాగే వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆఫీసులో, అదే ఎంపీడీఓ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దానికి సంబంధించి వారు మాత్రమే ఈ చేపలను పట్టడానికి అర్హులు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకించి ఇలాగా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పరచాలి. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టి ప్రతి ఒక్క చెరువుకి సంబంధించి దాన్ని డెవలప్మెంట్ చేయాలి. అలాగే కాలువలని, పూడికి తీతలు ఇవన్నీ కూడా నిధులు, ప్రత్యేకమైన నిధులు కూడా ఏర్పాటు చేసి వీటిని కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే డ్రైనేజీ వ్యవస్థ కానీ, లేకపోతే వాటర్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాలు బట్టి కంటిన్యూషన్ ఉన్నటువంటి పిఓ గారు ఎవరు లేరు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పిఓ గారిని కూడా నియమించడం జరిగింది. తప్పకుండా ఐటీడీఏ డెవలప్మెంట్ కానీ, అలాగే గిరిజనుల అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి చేయడానికి అడుగులు వేస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రభుత్వాన్ని అనుసరించి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి